రైట్ గా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో యాంకర్ శ్యామల విచారణ ముగిసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసులో ఆమెను 3 గంటలకు పైగా పోలీసులు విచారించారు. ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు పంజాగుట్ట పోలీసులు. ప్రమోటింగ్ కు సంబంధించి లావాదేవీలపై ఆరా తీసినట్టు సమాచారం. శ్యామల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్టుగా తెలుస్తోంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే ఇక తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని యాంకర్ శ్యామల ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. అయితే విచారణకు సహకరించాలని శ్యామలకు హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలోనే యాంకర్ శ్యామల విచారణకు హాజరయ్యారు. అందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్ప్రిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. డెఫినెట్గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా చెప్తున్నాను.